హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఈరోజు మోషన్ స్ట్రైట్ లైన్ లో మనము సెకండ్ పార్ట్ ఎంసెట్ 2 వీడియో చేస్తున్నానన్న. అయితే ఇక్కడ మనకున్నటువంటి కండిషన్, ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే మోషన్ అండర్ గ్రావిటీ. వాట్ ఇస్ దిస్ మా? మోషన్ అండర్ గ్రావిటీ. మోషన్ అండర్ గ్రావిటీ. వీటిలో కూడా ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ టాపిక్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ప్రొజెక్టెడ్ బాడీ ఏంటన్నా? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ దెన్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. అరే, ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రెండు కండిషన్స్ మాట్లాడుకుని వీటి మీద ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఈ వీడియోలో ఈ టాపిక్స్ వరకు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ రిలేటివ్ మోషన్ ఇన్ 1 డైమెన్షన్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ కంప్లీట్ అయిపోతుంది అది టాపిక్. ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? వాట్ ఆర్ ది కండిషన్స్ రిలేటెడ్ టు ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? ఒకసారి మాట్లాడుకుందాం. తర్వాత వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ గురించి మాట్లాడుకుందాం. The next one, what is this ma? Freely falling body. Motion under gravity. The first one is freely falling body. Freely falling body. Freely enter the ma? Freely falling body. ఏంటన్నా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అంటే? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? We are not applying any force on that body. Just we are leaving the body from some height from the ground. That is also called as freely falling body. అరే ఏం లేదురా, ఇది గ్రౌండ్ సర్ఫేస్ అని అనుకున్నాం. చూడండి ఒకసారి, వెరీ ఈజీ టాపిక్ నాన్న, వెరీ ఈజీ టాపిక్. ఏంట్రా నాన్న? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. దిస్ ఇస్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మీన్స్, what is the freely falling body? The body which is at a height h from the ground. Ground నుండి ఎంత హైట్ లో ఉంది అట్రా బుజ్జి? h హైట్ లో ఉందట. h హైట్ లో ఉన్నటువంటి ఈ బాడీని జస్ట్ నేను లీవ్ చేస్తాను. ఇది కూడా నాన్న, h హైట్ లో ఈ బాడీ ఉంది అని అనుకుంటే దాన్ని జస్ట్ అలా లీవ్ చేసేసేయండి. లీవ్ చేసేస్తే ఏమవుతుంది? అదే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో కిందకి వెళ్ళిపోతుంది అని అనమాట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? వీఆర్ నాట్ అప్లయింగ్ ఎనీ ఫోర్స్ ఆన్ ది బాడీ. We are not applying any force on the body. Just we are leaving from some height h to the ground. That body is also called as freely falling body. That freely falling body, అరే ఏం లేదురా, ఒక బాడీని నువ్వు ఇలా గ్రౌండ్ మీద నుండి కొంత హైట్ నుండి జస్ట్ లీవ్ చేసావు అని అనుకున్నా. ఆ బాడీని ఏమని చెప్పుకోవచ్చు అని అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని నేను చెప్పుకోవచ్చు అని అనమాట. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటన్నా? The initial velocity of that freely falling body must be equals to 0. And the next one, what is this man? The acceleration must be equals to z. Acceleration must be equals to z. The acceleration of this freely falling body must be equals to the acceleration due to gravity. Acceleration due to gravity. ఇంతవరకు కండిషన్స్ అర్థమైనాయి కదా? ద కైనమాటికల్ ఈక్వేషన్స్ రిలేటెడ్ టు ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. కైనమాటికల్ ఈక్వేషన్స్ ఆర్ కైనమాటిక్ ఈక్వేషన్స్. Kinematic equations related to freely falling body. Freely falling body. ఏంట్రా బుజ్జి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించినటువంటి కైనమాటికల్ రిలేషన్స్ ఎలా రాసుకోవచ్చు? V is equals to u plus at. U means final velocity of a body and then u means initial velocity of a body. Okay, initial velocity must be equals to 0 in this equation. 0 plus a is equals to the acceleration of a body must be equals to z into t. That is v is equals to ct. Then we have to write that v is equals to zt. This is the first equation. And the next 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 equation is the first equation of motion kada. Next v square
minus u square is equals to 2as. S means the distance traveled by the body from initial position to final position is nothing but h. S is equals to h. అరే నాన్న అర్థమవుతుందా? ఇది ఎక్కడ నుండి కొంత హైట్ నుండి జస్ట్ హైట్ నుండి గ్రౌండ్ కి ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత రావచ్చు? అది హైట్ హెచ్ కదా. ఎంత అవుతుంది నాన్న? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ ఫ్రమ్ ది ఇనిషియల్ పొజిషన్ టు ది ఫైనల్ పొజిషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు హెచ్. ఓకే, ఎస్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్ అంటే ఏంటన్నా? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందన్న? ద డిస్టెన్స్ ట్రావెల్ బై ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇస్ నథింగ్ బట్ హెచ్. దట్ ఈస్ b square minus 0 is equals to 2 into g into h. Then b is equals to root over 2gh. ఇక్కడ ఏంట్రా బుజ్జి? v is equals to root over 2gh means v means what is that? v is equals to velocity of a freely falling body at just reaching the ground, just before reaching the ground. అరే ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ట్రావెల్ అవుతూ గ్రౌండ్ దగ్గరకు వస్తుందిరా. గ్రౌండ్ రీచ్ అయ్యే ముందు మాక్సిమం వెలాసిటీ ఎంతో అడుగుతున్నాడు రా బుచ్చి. ఇక్కడ నుండి చూడరా, ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇలా మూతూ ఎక్కడికి వచ్చేస్తుందిరా? జస్ట్ గ్రౌండ్ రీచ్ అయ్యేదానికి వస్తుందని అనమాట. అంటే గ్రౌండ్ రీచ్ అయ్యే ముందు వెలాసిటీ ఎంతో ఇక్కడ మాట్లాడుకుంటాను అన్న. v is equals to velocity of a freely falling body. Velocity of freely falling body at just before reaching the ground. At just before reaching the grounds. Reaching the grounds. అంటే ఏంట్రా బుజ్జి? గ్రౌండ్ రీచ్ అయ్యే ముందు అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈ గ్రౌండ్ రీచ్ అయ్యే ముందు దాని వెలాసిటీ ఎంత బుజ్జి? మాక్సిమం వెలాసిటీ ఎంత? v is equals to root over 2gh. దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే నాన్న, అర్థమైందా అమ్మా? ఇది కైనమాటికల్ ఈక్వేషన్స్ లో సెకండ్ ఈక్వేషన్ కంప్లీటెడ్. అంటే ఏంట్రా? v is equals to root over 2gh వచ్చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఈక్వేషన్ చూడరా నాన్న, s is equals to ut plus half at square. అంటే ఏంట్రా బుజ్జి? s is equals to ut plus half at square means s means the distance traveled by the freely falling body. S means what is the meaning of s? S is nothing but the distance traveled by the body. That is s. S is equals to ut plus half at square. And then s means h. U means 0. What is this man? U means 0. The freely falling body having that initial velocity is 0. 0 into t plus half into a means the acceleration of that acceleration due to gravity. Acceleration of freely falling body must be equals to z. And g into t square. Then we have to write that h is equals to half gt square. అరే దీని నుండి ఈక్వేషన్ నుండి ఒక ఫార్ములా రాయొచ్చు అన్న. ఇక్కడ రాస్తున్నాను చూడరా, ఇటువైపు రాస్తున్నాను. అండ్ దెన్ h is equals to 1/2 into g into t square. Then we have to write that t square is equals to 2h by z. 2h by z, just cross multiply చేస్తున్నాను. And then t is equals to root over 2h by z. What is this? My t means what is the meaning of t? T is equals to what is the t? T is the time required to travel the body from initial position to final position. That is also called as time required. T is nothing but what is that na? T is nothing but time required to travel the freely falling body towards the ground. Time required. T is nothing but time required to travel the enter the t is equals to time required to travel the freely falling body from initial position to final position. That is the time. What is the time, Rabuji? Time must be equals to t is equals to root over 2h by z. This point is clear na? All of you take into notes nana. Notes unte notes లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోండి అన్న. తీసుకోండమ్మా, ఇంతవరకు అయిపోయింది కదా. టీ ఈస్ నథింగ్ బట్ ది టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ దట్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్
ఇనిషియల్ పొజిషన్ టు ది ఫైనల్ పొజిషన్. వేరేనా అర్థమైందా ఇది? అసలు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటన్నా, వీఆర్ నాట్ అప్లైయింగ్ ఎనీ ఫోర్స్ ఆన్ దట్ బాడీ, జస్ట్ వీఆర్ లీవింగ్ దట్ బాడీ ఫ్రమ్ సమ్ హైట్ హెచ్ టు ది గ్రౌండ్. గ్రౌండ్ మీద నుండి ఒక బాడీని కొంత హైట్ నుండి వదిలేస్తున్నాం అంతే, జస్ట్ లీవ్ చేస్తున్నాం అంతే. ఆ బాడీ మీద ఎటువంటి ఫోర్స్ కూడా మనం అప్లై చేయలేదు. ఓకేనా? అప్లై చేయనట్లయితే దాన్ని ఏమని చెప్పుకోవచ్చు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. తీసుకోండి అమ్మా ఒకసారి కండిషన్ తీసుకోండి. సరేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి, లేకపోతే ఈ వీడియో పాస్ చేసేసి చూసుకోండి, నో ప్రాబ్లం. సరే అమ్మా, ఇంకొక ఈక్వేషన్ ఉంది నాన్న. The distance traveled by a body in nth second. The distance traveled by a body in that nth second. That is Sn is equals to U plus A by 2 into 2n minus 1. N means time of second. And the next one, what is this? My Sn means Hn, height traveled by the body in that the particular second. That is Hn is equals to U plus Z by 2 into 2n minus 1. But here in this equation, in this condition, what is this man? Freely falling body. Freely falling body means we have the condition. What is the condition? The initial velocity of a body must be equals to 0. The height traveled by the body in a freely falling body in nth second must be equals to U means 0, that is equals to Z by 2 into 2n minus 1. This is Hn means what is the Hn? Hn means the height traveled by the body in nth second, that is equals to Z by 2 into 2n minus 1. Hn means height traveled by body in nth second, that is Hn is equals to C by 2 into 2n minus 1. That is very clear, Rabuj, very clear. Okay, and the next one we will discuss about the vertical projected body also. Okay, అరే తీసుకున్నానా బుజ్జి? తీసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా డౌట్ వస్తే పాజ్ చేసుకొని చూసుకోండి వీడియో. దెన్ నెక్స్ట్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. నెక్స్ట్ కాన్సెప్ట్ రాబొచ్చి వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. Vertically projected body. What is the meaning of vertically projected body? Just we are projecting that any body into air, that is with 90 degrees of angle with the, what is this ma? We will project that the body into the air with 90 degrees to the earth surface. That is also called as vertically projected body. Any body which is projected into upward direction, vertically upward direction, that is also called as vertically projected body. When you are projecting this body, this is in a body, we will project the body into upward direction from the earth surface. That is also called as vertically projected body. Here in this what is this man? The vertically projected body which is projected into air with 90 degrees of angle to the earth surface. This is in a body. This body will be projected into air. Air loki project చేస్తున్నాను. ఆ ఎయిర్ లోకి ప్రొజెక్ట్ చేసేటప్పుడు అది ఎర్త్ సర్ఫేస్ తో ఎంత యాంగిల్ చేయాలి? 90 degrees యాంగిల్ చేయాలి. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ మీన్స్ a body which is projected into air with 90 degrees of angle to the earth surface. That is also called as
vertically projected body. Here the U is maximum for the vertically projected body. అరే vertically projected body ఒక్కసారి గమనించడం అనేది ఇది జస్ట్ ఈ మార్కర్ ఏమవుతుందన్నా వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అని అనుకుంటే నేనేం చేస్తున్నానన్నా ఇది గ్రౌండ్ ఎర్త్ సర్ఫేస్ మీద నుండి నేను ఈ బాడీని అప్వర్డ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాను అప్వర్డ్స్ చూడరా నాన్న ఒకసారి గమనించండి దిస్ ఇస్ ఎ బాడీ విచ్ విల్ బి ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్ విత్ 90 degrees ఆఫ్ యాంగిల్ టు ది అర్త్ సర్ఫేస్. ఇది అర్త్ సర్ఫేస్ నాన్న అర్త్ సర్ఫేస్ మీద నుండి ఈ బాడీని అప్వర్డ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాను. ప్రొజెక్ట్ చేస్తుంటే ఏమవుతుందో ఇక్కడ గమనించండి. ప్రొజెక్ట్ చేశాను. ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందిరా నాన్న ఇది కొంత హైట్ కి వెళ్ళిపోయి మరలా వెనక్కి తిరిగి కిందకు వచ్చేస్తుందిరా మన ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు క్రికెట్ బాల్ చూసారా? క్రికెట్ బాల్ ని వర్టికల్ గా పైకి విసిరేసారు. అదేమవుతుంది కొంత దూరం అలా పైకి వెళ్ళేసేసి అక్కడ నుండి ఏమవుతుంది మరలా కిందకి దిగేసి వచ్చేస్తుంది. కారణం ఏంటి చూడండి అన్న ఇక్కడ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. దిస్ ఇస్ ఏ పాయింట్, దిస్ ఇస్ అ బి పాయింట్. ఓకేనా? సింపుల్ గా ఇక్కడ చాలా కండిషన్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్న ఒకసారి గమనించండి. దిస్ పాయింట్ బి పాయింట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ మాక్సిమం. At which position the vertically projected body will comes into the downward direction, that height must be equal to the maximum height. అరే ఏమవుతుందా నువ్వు ప్రొజెక్ట్ చేసినటువంటి బాడీ కొంత హైట్ కి అలా పైకి వెళ్ళేసేసిన తర్వాత కొంత హైట్ కి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది మరలా తిరిగి గ్రౌండ్ కి వచ్చేస్తుంది. అలా గ్రౌండ్ కి వచ్చేటప్పుడు ఏమని చెప్పుకోవచ్చు ఆ గ్రౌండ్ కి వచ్చేటువంటి ఆ పాయింట్ ని ఆ హైట్ ని ఏమని చెప్పుకోవచ్చు అంటే మాక్సిమం హైట్. వెన్ యూ ఆర్ ప్రొజెక్టింగ్ ద బాడీ ఇంటూ ద ఎయిర్ అట్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ హైట్ the body will comes into the downward direction. ఏమవుతుందన్న ఈ బాడీ అలా పైకి వెళ్ళిపోయి ఈ బి పాయింట్ దగ్గర మరలా కిందకి తిరిగేసి వస్తుంది. సరే ఈ కండిషన్స్ ఒకసారి మాట్లాడదాం. అలా కిందకి తిరిగేసి వచ్చేసేటువంటి ఆ పర్టికులర్ హైట్ ని ఏమని చెప్పుకోవచ్చు అని అంటే మనం మాక్సిమం హైట్ అని చెప్పుకోవచ్చు. మాక్సిమం హైట్ సింప్లీ we have the equation v is equals to u plus at. Here the conditions u is maximum and the next one v is equals to 0. V is equals to 0 at a h maximum or maximum height దగ్గర velocity final velocity ఎంత అవుతుందిరా at a maximum height. maximum height దగ్గర ఏమవుతుందన్నా the vertical velocity be as 0, the final velocity in the case of upward projection be as 0. maximum height ఏంటన్నా maximum height at a h maximum the final velocity base 0 ఎంత అవుతుందిరా final velocity 0 అయిపోతుందిరా బుచ్చినా. సరే చూడమ్మా v is equals to u plus minus of g into t. Here a is equals to the acceleration of a body must be equals to minus g. అరే చూడరా గమనించండి ఈ కండిషన్స్ గమనించండి. then v is equals to u minus gt. This is the first equation and the next one v square minus u square is equals to 2as. అరే నాన్న ఇక్కడ గమనించమ్మా s is equals to h maximum అని రాసుకుంటున్నాను అనుకో. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత అయిపోతుందిరా 0 అయిపోతుంది. v square minus u square is equals to 2 into minus g into h maximum. h maximum is equals to v is equals to 0. Array at the maximum height the vertical velocity of vertically projected body must be equals to 0. Array maximum height దగ్గర ఏమవుతుందా నాన్న ఇలా maximum height కి వెళ్ళిన తర్వాత ఈ బి బాడీ దగ్గర ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయి మరలా కిందకు వచ్చేస్తుంది అన్నమాట ఈ బాడీ. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా హెచ్ మాక్సిమం కండిషన్ తీసుకుంటే the distance traveled by the vertically projected body is h maximum. h maximum అయితే పరిస్థితి ఏంట్రా వచ్చి the final velocity be as 0 minus u square is equals to minus 2c h maximum. The minus and then minus will be cancelled here now. Then h maximum is equals to u square by 2g. This is the h maximum.
And the next one, time of flight here now. Time of flight. The next one, what is this, man? Time of flight. Time of flight. What is the meaning of time of flight, Rabuji? Time of ascent. Time of ascent plus time of descent is equals to time of flight. Time of flight. Time of flight means that what is the meaning of time of flight? The time spent by the vertically projected body in air. The time spent by the అంటే ఎంతసేపు గాలిలో ఉంది ఆ బాడీ అని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ నథింగ్ బట్ ది టైమ్ the time spent by the vertically projected body in air, that is also called as time of flight. Time of flight is nothing but how much the time that will be spent by the vertically projected body in air. ఎయిర్ లో ఆ పర్టికులర్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఎంత టైం అయితే స్పెండ్ చేస్తుందో ఆ టైం ని మనం ఏం చెప్పుకుంటామనంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అనుకుంటాం అన్న. ఇక్కడ టైమ్ ఆఫ్ ఎసెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎసెంట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైమ్ ఆఫ్ డిసెంట్? టైమ్ ఆఫ్ ఎసెంట్ time of ascent means, what is the meaning of time of ascent? Time of ascent and then time of descent. Time of ascent means the time required for a vertically projected body to reach the maximum height, that is also called as time of ascent. Time of descent means the time required for a body to reach the ground from the maximum height, that is also called as time of descent. Time of descent. Time of ascent is equals to u by g, and the next one, time of descent is equals to u by g. Here in this, the time of flight must be equals to 2u by g. The time of flight must be equals to 2u by g. The time for what is this man? The time spent by the vertically projected body in air is also called as time of flight. Time of flight. Time of flight, that is TF is equals to 2u by z. తీసుకోండమ్మా, దీంట్లో కండిషన్స్ తీసుకోండమ్మా. తీసుకున్నారు కదా మాక్సిమం హైట్ కండిషన్స్, ఈక్వేషన్స్ ఎలా మారినాయి ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఎసెంట్ కి, టైమ్ ఆఫ్ డిసెంట్ కి, అలానే హెచ్ మాక్సిమం. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా మనం గమనించాలన్న. టైమ్ ఆఫ్ ఎసెంట్ మస్ట్ బి ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ మస్ట్ బి ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ descent. That value must be equals to u by z. Asi, please. Very focus. చూడమ్మా, స్మాల్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్. ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, లేకపోతే వీడియో పాజ్ చేసుకొని రివైజ్ చేసుకోవడం కానీ, ఫార్ములాస్ ఒకసారి చేసుకోండి అమ్మా. రఫ్ చేస్తున్నాను అన్న. తర్వాత ఎంసెట్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ మాట్లాడదాం. ఈ రెండు టాపిక్స్ మీద ఎంసెట్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడదాం ప్లీజ్. TS July 2022 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి చూడండి రాబోజే.
సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఏదో ఒకటి చూడండి. ఫస్ట్ ఫేజ్ అని అనుకుంటా. ఫస్ట్ ఫేజ్ ఇక్కడ ఏదో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు చూడండి రాబుచ్చి. ఏ బాల్ ప్రొజెక్టెడ్ అప్ passes the same height h at 2 seconds and 10 seconds. The value of h is ఏమంటున్నానా? A ball projected up passes a height h at 2 seconds and 10 seconds. The value of h is use g is equals to 9.8 meters per second square అని చెప్పేసి మీకు ఆల్రెడీ అక్కడ g వాల్యూ మీకు ఇంటిమేట్ చేశాను అన్న. u is equals to 9.8 meter per second square. That is the equation అన్న. ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఏ ఆప్షన్ వచ్చేసి 1 or 2 meters అని, బి ఆప్షన్ వచ్చేసి 100 meters అని చెప్పేసి, సి ఆప్షన్ వచ్చేసి 98 meters అని, డి ఆప్షన్ వచ్చేసి 9.8 meters అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి? బాల్ ప్రొజెక్టెడ్ అప్ passes a height h at 2 seconds and then 10 seconds. The value of h is ఎలా చేద్దామమ్మా ఈ ప్రాబ్లం? ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయడానికి, మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి రా. ఒక్కసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసిన తర్వాత వెంటనే మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. తొందరగా నాన్న, ఒక్క నిమిషం, ఓన్లీ 1 minute ట్రై చేయాలి. సరే అమ్మా, చెప్తున్నాను వినండి రాబుచ్చి. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఒకసారి గమనించడమ్మా. ఈ యొక్క బాల్ ఏదో ఒక హైట్ ఉంది రాబుచ్చి, సమ్ హైట్ హెచ్ అని నేను తీసుకుంటాను రాబుచ్చి. ఈ హెచ్ హైట్ ఉంది, ఓకేనా అన్న? ఈ హెచ్ హైట్ నేను ఒక బాల్ ని ప్రొజెక్ట్ చేశాను. బాల్ ని ప్రొజెక్ట్ చేసినప్పుడు జస్ట్ ఈ బాల్ ని ప్రొజెక్ట్ చేశాను వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఈ బాల్ ని ప్రొజెక్ట్ చేశాను. ఈ హెచ్ అనేటువంటి హైట్, ఇక్కడ ఉన్నటువంటి కొంత హైట్ ఉంది చూడండి నాన్న. ఇంకొంచెం పెద్ద డయాగ్రామ్ గీస్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక జస్ట్ మనం ఇండికేషన్ కోసం ఈ హైట్ ని తీసుకుంటున్నాను నాన్న నేను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ హైట్ హెచ్, అనేటువంటి హైట్ ఉంది. ఆ హైట్ ఎంతో మనకు తెలియదు. నేను ఈ బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నాను, అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేస్తున్నాను. ప్రొజెక్ట్ చేస్తుంటే ఇది ఫస్ట్ ts = 2 seconds దగ్గర ఏమవుతుందన్న, ఈ హైట్ ని క్రాస్ చేస్తుంది, సేమ్ హైట్ ని క్రాస్ చేస్తుందట. ఏమంటున్నాడు అన్న? ఈ బాడీ ఇస్ ప్రొజెక్టెడ్ అప్ passes a height h at 2 seconds. 2 seconds దగ్గర ఇది ఈ హైట్ ని క్రాస్ చేసిందట. అండ్ నెక్స్ట్ వన్ ఏమవుతుందరా, మరలా ఇది తిరిగేసి, సరే ఇది మరలా డౌన్వర్డ్స్ వస్తూ ఇది ఈ హెచ్ హైట్ ని, అంటే ఈ హైట్ ని ఏం చేస్తుందన్న, 10 seconds లో కవర్ చేస్తుందట. అయితే ఈ హైట్ హెచ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే హెచ్ = ఎంత హైట్ కవర్ చేస్తుందన్న, ఫస్ట్ ఎంత హైట్ కవర్ చేస్తుందన్న, ఎంత హైట్ కవర్ చేస్తుంది 2 seconds లో. ఇన్ దట్ 2 seconds it will covers distance height h = ut - ½ into gt square.
Then in 2 seconds, h is equals to u means we don't know. T means 2 seconds. 2 seconds minus half into g into t squares means 2 square. That is the h. Same height kadra marla 10 seconds lo kuda idi cover chesedi cross ayyedi ante ut u into 10 minus 1/2 into z into 10 స్క్వేర్. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈ రెండింటిని ఈక్వేట్ చేసేంట్రా. మనకు కావాల్సింది ఈజీగా వచ్చేసి h వాల్యూ u ఆఫ్ 2 minus 1/2 into g of 2 square is equals to u of 10 minus half into g of 10 square. చేసేనమ్మా. ఇప్పుడు మీకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చేసి h వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. u వాల్యూ వస్తుందని అనుకోండి. చూడన్నా, u వాల్యూ వచ్చేసిన తర్వాత h వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. u వాల్యూ వచ్చేస్తుంది అన్న. u వాల్యూ ఎంత వచ్చేస్తుంది అన్న ఇక్కడ? వాట్ ఈస్ ద u వాల్యూ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్? ఈక్వేషన్ నుండి u ఎంత వస్తుందో చూడండి అన్న. 8u is equals to 1/2 into g into అరే ఏం లేదురా, ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను కదా, ఈ మొత్తం ఒకవైపు తీసుకెళ్ళాను, యూస్ మొత్తం ఒకవైపు తీసుకొచ్చేసాను. అయితే నాకు ఫైనల్ గా 8u is equals to 1/2 into g into 10 square minus 2 square ఈక్వేషన్ వస్తుంది. And the next one 8u is equals to 4.9 into అరే g వాల్యూ 9.8 తీసుకున్నాను. 9.8/2 equals to 4.9. 4.9 into 96. And the next one u is equals to 58.8 meters per second. అరే ఇంతవరకు క్లియర్. u వాల్యూ వచ్చేస్తుంది. u వాల్యూ వచ్చేస్తుంది అంటే h వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్ లో, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ u వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేస్తాయి. మీకు కావాల్సినటువంటి ఈక్వేషన్ హైట్ వచ్చేస్తుంది. హైట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2 into u. అరే 2 into u దట్ ఈస్ 58.8 మైనస్ ఎంతనన్నా 1/2 into g into 2 square. g అంటే 9.8 into 4 ఎంత వస్తుంది చేయండి అమ్మా. ఇది జస్ట్ ఈ వాల్యూని ఈ వాల్యూలో నుండి సబ్స్ట్రాక్ట్ చేసేయండి. h వాల్యూ వచ్చేస్తుంది. h ఈక్వల్స్ టు సింప్లీ ద h మస్ట్ బి ఈక్వల్స్ టు h ఎంత వస్తుందిరా, h మస్ట్ బి ఈక్వల్స్ టు 98 meters. ద h వాల్యూ ద హైట్ వాల్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత వస్తుందిరా నాన్న, హైట్ h is equals to 98 meters. h వాల్యూ becomes as 98 meters. అరే ఇది ఎప్పుడు వచ్చిందిరా, ts జూలై 2022. ఎంత నాన్న 2022 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. జాగ్రత్తగా తీసుకోండి అన్న. నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను అన్న, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకొక ప్రాబ్లమ్మా, అది ఎప్పుడు వచ్చిందని అంటే ప్రాబ్లం రాస్తున్నాను అన్న. ఒక చిన్న ప్రాబ్లం అన్న. ఇది యాక్చువల్ గా మనకి మోషన్ ఇన్ ప్లేన్ లో ఇవ్వాల్సినటువంటి ప్రాబ్లం ఇక్కడే ఇచ్చేసాడు. సరే అయినా కానీ అది అక్కడ కవర్ చేసుకుందాం. ఇంకో ప్రాబ్లం చెప్తాను రా, వచ్చి చిన్న ప్రాబ్లం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది చూడరా నాన్న, ఇది ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ ఆగస్ట్ 19, 2021 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏమన్నాడు రాబోజీ, when a ball is thrown with a velocity of 50 meters per second at an angle of 30 degrees with the horizontal. This is the horizontal రాబోజీ. హారిజాంటల్ తో 30 degrees ఆఫ్ యాంగిల్ తో ఏం చేశాడట, ఈ బాల్ ని ప్రొజెక్ట్ చేశాడట. ఓకేనా, దిస్ ఇస్ ద x axis, దిస్ ఇస్ ద y axis. ఓకే, the ball which is projected into air with an angle of 30 degrees with the horizontal with a u of u is equals to 50 meters per second. అరే అయితే పరిస్థితి ఇది. And it remains in the air for ఎంత చూడు 5, 2 and then 1.5,
625 అని చెప్పేసి ఇచ్చాడు నాన్న. ఇదేంటి టైం ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హీఈస్ ఆస్కింగ్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ దిస్ బాడీ. వాట్ ఇస్ మా వాడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి రాబుచ్చి? ఇట్ రిమైన్స్ ఇన్ ద ఎయిర్ ఫర్ హౌ మెనీ సెకండ్స్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎయిర్ లో ఉన్నటువంటి మొత్తం టైం ఎంతో చెప్పమని అంటున్నాడు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ ఈక్వల్స్ టు 2u sin theta by g. అంటే ఏంటన్నా ఇక్కడ వెలాసిటీ వెక్టర్ ని మనం ఏం చేస్తామన్నా segregate చేసుకుంటాం. The velocity vector will be segregated into two components. Ux is equals to u cos theta and then uy is equals to u sin theta. And the time of flight must be equals to 2u sin theta by g. Then we have to write that the time of flight is equals to 2 into u means అరే u ఎంత ఇచ్చాడు రా? u is equals to 50 meters per second ఇచ్చాడు. theta ఎంత ఇచ్చాడు రా బుజ్జి? 30 degrees ఇచ్చాడు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి రా బుజ్జి? 50 into sine of 30 divided by g. 2 into 50 into 1 by 2 divided by g. 2 cancel. Then 50 by what is this ma? 50 by 10. 0 cancel. That is equals to 5 seconds. The time of flight for this body is how much? That is 5 seconds. Time of flight for this body. Time of flight. TF is equals to 5 seconds for this condition. ఇది అదే చిన్న క్వశ్చన్ రాబోచ్చు. అది యాక్చువల్ గా ఎక్కడ ఇవ్వాల్సింది ఇది? ఈ ప్రాబ్లం మనకి మోషన్ ఇన్ ప్లేన్ లో ఇవ్వాల్సింది. తీసుకొచ్చేసి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో మనకి రిప్రజెంట్ చేశాడు నాన్న. ఇది క్వశ్చన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని నేను రిప్రజెంట్ ఉంది కాబట్టి చెప్పాను లేరా నాన్న, ఎక్కువ చెప్పు. TS May 6 ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న. TS May 6 2019 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ప్రాబ్లం లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో చదివి చెప్తాను రా బాబు, చెప్తాను నాన్న. అయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి చూద్దాం అన్న. TS May 6 2019 ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రాబోచ్చు. ఈ ప్రాబ్లం చూడన్నా. ఏ బాల్ ఇస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ at t is equals to 0 seconds. It passes the top of a tower at t is equals to 3 seconds. And then and 2 seconds later it reaches to the maximum height. The height of the tower is అరే బుజ్జి ఏమి ఇచ్చాడు రా బుజ్జి? ఇది హైట్ ఆఫ్ టవర్ ఇచ్చాడు రా బుజ్జి. హైట్ ఆఫ్ టవర్ ఇచ్చాడు నాకు. ఇదేదో చూడండి రా బుజ్జి ఒకసారి. ఏమంటున్నాడు? ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్, ఏ బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్. గ్రౌండ్ నుండి నేనేం చేస్తున్నాను రా? ఒక బాల్ ని అప్వర్డ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఈ బాల్ ని అప్వర్డ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాను. యూ అంటే యూ ఇస్ అరే అప్వర్డ్ ప్రొజెక్టెడ్ బాడీ, యూ ఇస్ మాక్సిమం. ఆ విషయం మనకి తెలుసు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంట్రా? వాడు ఏమడుగుతున్నాడు? త్రూ ద బాడీ అట్ t is equals to 0. It passes the top of tower at t is equals to 3 seconds. It passes the top of a tower at t is equals to 3 seconds. అంటే ఈ టవర్, అరే ఈ టవర్ ఉంది కదరా నాన్న, ఈ టవర్ హైట్ మొత్తం కవర్ చేయడానికి నాకు పట్టినటువంటి టైం ఎంత రాబుచ్చి? h is equals to ఈ హైట్ మొత్తం కవర్ చేయడానికి నాకు పట్టినటువంటి టైం t is equals to 3 seconds. అయితే ఇంకొకటి ఏమంటున్నాడు రా? ఆఫ్టర్ ది 2 seconds, దీని తర్వాత 2 seconds t is equals to 2 seconds మూవ్ అయిందట. మూవ్ అయిన తర్వాత ఈ బాడీ ఎక్కడికి రీచ్ అవుతుందట? h maximum కి రీచ్ అవుతుందట. ద బాడీ రీచెస్ టు ది h maximum. ఇచ్చినటువంటి కండిషన్ అదిరా. ఇది దీన్ని ఏమంటారా? బిల్డింగ్. నేను బిల్డింగ్ గ్రౌండ్ నుండి అంటే బిల్డింగ్ బాటమ్ నుండి నేను ఏం చేశాను? జస్ట్ యూ వెలాసిటీతో ఈ బాడీని ప్రొజెక్ట్ చేశాను. ఎక్కడికి? ఎయిర్ లోకి ప్రొజెక్ట్ చేశాను. అయితే ఈ బిల్డింగ్ ఉన్నటువంటి డిస్టెన్స్ మొత్తం కవర్ చేయడానికి నాకు 3 seconds పట్టింది. అయితే ఆ తర్వాత 2 seconds కి ఈ బాడీ ఏం చేసింది అన్న? మాక్సిమం హైట్ ని రీచ్ అయింది. ఈ సిచ్యువేషన్ లో వాడు ఇచ్చినటువంటి కండిషన్ ఇది. ఈ సిచ్యువేషన్ లో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? మనకు వాడేం ఇచ్చాడు? ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రాబోచ్చే? The height of the tower is the height of the tower is అరే హైట్ ఆఫ్ టవర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ కండిషన్ ఒకసారి చూడండి రాబోచ్చే. ఇచ్చినటువంటి ప్రాబ్లం మొత్తాన్ని డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాను. డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ ఒక్కసారి చూడమ్మా. హైట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏంటి అసలు? సరే ఈ ప్రాబ్లం రబ్ చేస్తున్నాను రబుజీ.
ఈ ప్రాబ్లం రబ్ చేస్తున్నాను, ప్లీజ్ చూడండి. సరేనన్న. ఏంటన్న ఇక్కడ ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేద్దాం, ఏంటి అసలు మనకున్నటువంటి సోర్సెస్ ఏంటి ఏనన్నా, ఇప్పుడు మనకు ఎలా చేద్దాం ఏంటి ఒకసారి గమనించడం, సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి, వీడియో పాస్ చేసుకోండి, సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ ప్రాబ్లం ట్రై చేయండి అమ్మా, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. టైమ్ టు రీచ్ ద మాక్సిమం హైట్ రీచ్ అవడానికి టైం ఎంత ఉంటుంది నాన్న? టైం సాల్వ్ చేద్దాం రాబోజీ. ఇచ్చినటువంటి ప్రాబ్లం అది. ఇక్కడ టైమ్ టు రీచ్ ది మాక్సిమం హైట్. అరే అసలు మనకి ఇక్కడ ప్రాబ్లం అర్థం అవ్వాలి. అరే నేను ఒక బాల్ ని బిల్డింగ్ బాటమ్ నుండి అప్వర్డ్స్ ఏం చేస్తున్నాను, ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ బాల్ అనేది ఈ పర్టికులర్ బిల్డింగ్ టాప్ కి వెళ్ళడానికి నాకు పట్టినటువంటి టైం 3 సెకండ్స్. ఆ తర్వాత టాప్ నుండి ఈ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ మాక్సిమం హైట్ రీచ్ అవడానికి పట్టినటువంటి టైం 2 సెకండ్స్. అంటే మొత్తం ఈ బాడీ అనేది మాక్సిమం హైట్ రీచ్ అవడానికి పట్టినటువంటి టైం ఎంత? 5 సెకండ్స్. 3 + 2 దట్ ఈస్ 5 సెకండ్స్. అంటే ఏంట్రా, ద టైమ్ టు రీచ్ ది మాక్సిమం హైట్ ఫర్ ఏ బాడీ that is 3 + 2 that is 5 seconds. ఎంత రాబుజీ? 5 seconds. 5 seconds తర్వాత ఇంకొకటి ఏదో ఇచ్చాడు రాబుజీ చూడండి. ఫ్రమ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ we have the final velocity v is equals to u minus gt. For a vertically projected body v is equals to u minus gt. Taking that at maximum height kada, at a maximum height అరే మాక్సిమం హైట్ దగ్గర కండిషన్ ఏంటి రాబుజీ? ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఈజ్ 0. ఎంత రానా? అట్ మాక్సిమం హైట్ కండిషన్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టెడ్ బాడీ. అరే మాక్సిమం హైట్ దగ్గర, ఇది మాక్సిమం హైట్, ఇక్కడ ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ ఎంత అవుతుంది అన్నా? మాక్సిమం అవుతుంది. అట్ మాక్సిమం హైట్ ద వర్టికల్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ బి 0. దట్ ఈస్ v is equals to 0. దీని నుండి మీరు ఏం చేస్తారా? v is equals to 0 అంటున్నారు. 0 is equals to u minus gt. అరే ఇక్కడ g వాల్యూ తెలుసు, t వాల్యూ తెలుసు, మరి u వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి అన్న. u is equals to gt and then u is equals to 10 into 5 that is equals to u is equals to 50 meters per second. u వాల్యూ వచ్చేసింది రాబుజీ. u వాల్యూ వచ్చేసిన తర్వాత మనకి h కదా కావాల్సింది, హైట్ ట్రావెల్డ్ బై ది బాడీ. అరే 3 సెకండ్స్ కదా హైట్ ట్రావెల్డ్ బై ఏ బాడీ, అండ్ 3 సెకండ్స్ height traveled by a body in a 3 seconds. h3 is equals to ut minus half gt square. This is the formula. Okay, now u means 50 into the what is this? T is equals to 3 seconds. This height traveled by the body in 3 seconds. h is equals to u into t. Height traveled by. అరే మనకి ఎంత కావాలరా ఇది? Height traveled by a body in 3 seconds. Height traveled by a body in 3 seconds. 3 seconds లో ఎంత హైట్ ట్రావెల్ అయ్యింది ఈ బాడీ అన్నది మాత్రమే కావాలి నాకు. ఎందుకనంటే 3 seconds కదా పట్టింది. ఈ బిల్డింగ్ హైటే కదా వాడు అడిగింది. బిల్డింగ్ హైట్ ట్రావెల్ చేయడానికి 3 seconds పట్టింది. వాడు అడిగింది ఏంది? బిల్డింగ్ హైట్. అంటే ఏంట్రా? ద హైట్ ట్రావెల్డ్ బై ఏ బాడీ in 3 seconds is h is equals to 50 into 3 minus half into 10 or 9.8. 10 తీసుకోండి. 10 into t square. T square is nothing but 3 square. ఎంత వస్తుంది రాబుజీ? 150 minus 5 and minus 45. That is equals to 105 meters. The height of the building is. This height of building is. Array, this height of building. This building's height must be c equals to
105 meters. ఈ బిల్డింగ్ హైట్ ఎంత అయింది రా బుజ్జి? 105 meters. అరే ఇక్కడ నేను మైనస్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి అనుకోవచ్చు రా బుజ్జి మీరు. యాక్సలరేషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు -g ఫర్ ఏ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి a is equals to -g అన్న గమనించాలి. ఓకేమ్మా, ఒకసారి ఇవన్నీ ఒకసారి చూసుకోండి అమ్మా. మీకు ప్రాబ్లమ్స్ అయితే ఒకసారి మీకు పోస్ట్ లో పెడతాను. జస్ట్ మనకున్నటువంటి పోస్ట్ జస్ట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తానన్న ఫార్ములాస్ కానీ యాజ్ వెల్ యాజ్ దాంట్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ మన ఛానల్లో పోస్ట్ చేస్తానన్న, చూసుకోండి మోడల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సరే అమ్మా, మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం రాబొచ్చి. ఓకే.